ఇస్లామిక్ నేటో అని అది చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పేరు ఎగ్జాక్ట్‌గా నేటో పెట్టుకోకపోవచ్చు గానీ, బట్ ఇప్పుడు వాళ్ళు మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ అని ఒకటి ఏర్పడింది. సౌదీ అరేబియా దీనికి సారథ్యం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది నావల్ కోalition అని చెప్తూ ఉన్నారు. ఇందులో మెయిన్‌గా బాబెల్ మాండబ్ రెడ్ సీ మూవ్‌మెంట్ ఫ్రీగా ఉండే విధంగా చేయడం కోసం, హౌతీలను ఎదుర్కోవడం కోసము, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఈ మిలిటరీ అలయన్స్ ఏర్పడుతుందా అని కూడా అనిపిస్తోంది. హౌతీలు మాత్రమే కాదు, ఒకవేళ అలయన్స్ ఏర్పడితే ఇది ఇంకాస్త పటిష్టమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జార్డాన్, యమన్, బంగ్లాదేశ్, నైజీరియా, సూడాన్, జిబోటి అండ్ సోమాలియా, ఈ దేశాలు అన్నీ కూడా ఈ మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్లో ఉన్నాయి. ఇందులో అసలు ఫస్ట్ క్వశ్చన్ సార్, యుఏఈ, ఒమన్ రెండు గల్ఫ్ దేశాలు, కీలకమైన గల్ఫ్ దేశాలు ఇందులో లేవు. మనము మొన్ననే క్షాత్రంలో డిస్కస్ చేశాం. ఒమన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, పైలట్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇచ్చాం మనం. సరే, ఒమన్కి సంబంధించిన దుఃఖం పోర్ట్ మనం కంట్రోల్ చేస్తాం, మనకు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. యుఏఈతో సత్సంబంధాలు ఇంకా చెప్పనక్కర్లేదు. యుఏఈతో చాలా డీల్స్ మనం చేసుకున్నాము. యుఏఈ ఈవెన్ ఇజ్రాయెల్తో కూడా చాలా వరకు సత్సంబంధాలు నెరుపుతున్న పరిస్థితి. గల్ఫ్ దేశాల్లో యుఏఈ, ఒమన్ మినహా ఈ ఇస్లామిక్ నేటో అనే మనం అనుకోవాలా? నేటో అనే కాన్సెప్ట్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి ఈ వివరాలు ఏంటి, అసలు ఫస్ట్ ఈ అలయన్స్ దేనికోసం చెప్తారు? ఒకటి, నేటో అన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇక్కడ వర్తిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. కానీ ఒక కూటమి సౌదీ అరేబియా తయారు చేసే ప్రయత్నం చేశారు. దానికి మతపరమైనటువంటి బిరుదు ఇవ్వకపోయినా కానీ కూడా ఇది సున్నీ కూటమినే, దాంట్లో ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు. ఇరాన్ షియాకు వ్యతిరేకంగా తయారు చేసినటువంటి కూటమి. దీంట్లో కీలకమైనటువంటి సున్నీ దేశాలు రెండు, ఇందాక నువ్వు చెప్పినట్లు యుఏఈ కావచ్చు లేదా మనకు ఒమాన్ కావచ్చు, దీంట్లో చేరలేదు. తర్వాత మిగిలిన వాళ్ళలో చూస్తే మనకు నిజంగా బలము, శక్తి ఉన్నటువంటి దేశాలు ఏవి? టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్. ఈ 4 దేశాలే దాంట్లో నిజంగా వాళ్ళ శక్తి, బలము, సైన్యం ఒక మోస్తరు ఉన్నటువంటి దేశాలు ఈ 4. మిగతా దేశాలన్నీ జిబోటి, మనకు సొమాలియా, ఇథియోపియా, వీళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే యమన్ కూడా ఉంది దాంట్లో. అంటే సౌదీ అరేబియా రికగ్నైజ్ చేసే అఫీషియల్ యమన్ గవర్నమెంట్, వాళ్ళకే దిక్కు లేదు. హౌతీలు సగం దేశం ఆక్యుపై చేసి కూర్చున్నారు. సొమాలియా, ఇథియోపియా, జిబోటి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. మనకు జిబోటి వాళ్ళ భూమిని చైనా, అమెరికా వీళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళ నేవల్ బేస్ పెట్టుకోమని చెప్పి ఆ రెంట్లతో బతుకుతుంది జిబోటి. సొమాలియా, ఇథియోపియా సంగతి చెప్పనే అక్కర్లేదు. వాళ్ళ తిండి తినడానికి మెతుకులు లేవు, వాళ్ళ దగ్గర గంజి లేదు. అటువంటి దేశాలు వాళ్ళే ఎందుకు వస్తారు, నేను ఏమనికి వస్తారు వాళ్ళు? కాకపోతే వాళ్ళు రెడ్ సీ పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు యాడ్ చేసుకున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. అందుకనే మనం చూస్తే మనం కొన్ని ఎపిసోడ్స్ ముందర మనం మాట్లాడాం. సొమాలియా ల్యాండ్ అని చెప్పేసి సొమాలిలో వాళ్ళకి విభేదాలు వచ్చి కొంత భాగాన్ని సొమాలి ల్యాండ్ అని ఏదైతే ఏర్పాటు చేసుకుని చాలా కాలంగా వాళ్ళ కరెన్సీలు వాళ్ళు నడుస్తున్నాయి. సొమాలి ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్ లేదు. ఆ సొమాలి ల్యాండ్ ని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది. యుఏఈ నిమ్మకు నీరెత్తుంటుంది. ఈ సోకాల్డ్ ఈరోజు వచ్చిన 13 దేశాలు ఏవైతే కోయలిషన్ ఉందో వీళ్ళే ఈ సొమాలి ల్యాండ్ రికగ్నిషన్ ని వాళ్ళు ఖండించారు అప్పట్లో. అప్పుడు యుఏఈ ఏం మాట్లాడలేదు దాని గురించి. అంటే ఏదర్ యుఏఈ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది లేదా ప్యాసివ్ గా దాన్ని సమర్థన ఇవ్వకపోయినా కానీ దాంట్లో జోక్యం చేసుకోకుండా పక్కన తటస్థంగా ఉంటుంది. సో ఇది అక్కడ జరుగుతుంది. సరే, ఈ కోయలిషన్ గతంలో లేదా? గతంలో హౌతీల మీద పెద్ద కోయలిషన్ పెట్టి ఆ కోయలిషన్ ఆర్మీకి ఇన్ఛార్జ్ గా రాయిల్ షరీఫ్ పెట్టారు కదా, మన మాజీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని పెట్టారు. ఏమైంది? దానివల్ల గుణమేం చూడలేదు కదా, నష్టపోయారు కదా. సో ఈ రోజు మరి సౌదీ అరేబియా ఇరాన్ నుంచి రేపటి రోజు రాబోయేటువంటి మిసైల్స్ కి వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్లన్నీ అట్టె పెట్టుకుంటారా లేదా హౌతీల మీద ఖర్చు పెడతారా? ఇది ఒక విషయం. రేపు ఈ కోయలిషన్ దేశాలన్నీ కూడా ఇరాన్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ కనుక దీంట్లో కనుక యుద్ధంలో దిగి వాళ్ళ కనుక నేవీ కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ లేదా వాళ్ళ సైన్యం కానీ బబల్ మండప్లోనో హౌతీల మీద దాడి చేస్తే డైరెక్ట్ గా ఇరాన్ తోడు గొడవ పెట్టుకున్నట్టు. అప్పుడు కూడా మనకు 2015లో కూడా ఎప్పుడైతే సౌదీ అరేబియా పాకిస్తాన్ యుద్ధంలో దిగమనిందో, పాకిస్తానీ పార్లమెంట్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం నిర్ణయించారంటే దీంట్లో మేము దిగితే ఇరాన్తో డైరెక్ట్ మాకు గొడవ వస్తుంది కాబట్టి మేము దిగము, ఇరాన్కి మాకు బార్డర్ ఉంది కాబట్టి ఆ రిస్క్ మేము తీసుకోమని చెప్పారు. ఈవెన్ సౌదీ అరేబియాకి వాళ్ళు ససేమిరా అన్నారు. ఈ రోజు
పాకిస్తాన్ ఆ పరిస్థితిలో లేదు. సౌదీ అరేబియా ఏం చెప్తే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. కానీ వెడితే ఆ రిస్క్ ఏ దిశగా పెడుతుందో మనం చూడొచ్చు. ఫస్ట్ ఇరాన్ ఈ మధ్యవర్తిత్వం నుంచి తీసేస్తారు. ఒక్కసారి పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ మధ్యవర్తిత్వం నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే అమెరికాకు పాకిస్తాన్ అవసరం లేదు. అమెరికాకు పాకిస్తాన్ అవసరం పోయిందంటే కనుక పాకిస్తాన్ ఈ రోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఏం చేదలుచుకుంటుందో, ఎటువంటి నరేటివ్స్ తీసుకొస్తున్నారో, ఎటువంటి అమెరికా నుంచి వాళ్ళు సహాయం కోరుకుంటున్నారో అవన్నీ కూడా నీరారిపోతాయి. ఒకవేళ వద్దు అంటే కనుక సౌదీ అరేబియా లక్షలాది మంది పాకిస్తాన్లను అక్కడి నుంచి పంపిస్తుంది. రీసెంట్ గా గత వారం 10 రోజుల్లో 15,000 మంది పాకిస్తానీలను యుఏఈ వరకు పంపించింది. అలాగే వీసాలు ఆపేసింది. ఓన్లీ డిప్లొమాటిక్ వీసాలు తప్పితే బిజినెస్ వీసాలు కూడా ఆపేసింది. మనకు సౌదీ అరేబియాలో కూలీలు పని చేసుకుంటున్నారు వీళ్ళ పాకిస్తానీస్, కానీ యుఏఈలో వాళ్ళ బిజినెసెస్ ఉన్నాయి. బిజినెస్లు వాళ్ళందరూ కూడా యుఏఈలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, రావల్పిండి కావచ్చు, లాహోర్, వీళ్ళందరూ కూడా అక్కడ ఆస్తులు పెట్టుకున్నారు. దావుద్ ఇబ్రహీం ఆస్తులు అక్కడే ఉన్నాయి, మనకు తెలుసు. బిజినెస్ అన్ని దెబ్బతిన్నాయి. ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా యుఏఈలో ఉంటారు, బిజినెస్ లో పాకిస్తాన్ లో చేసుకుని అక్కడి నుంచి ఇక్కడ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. ఈరోజు యుఏఈ తీసేసింది. రేపు సౌదీ తీసేస్తే పరిస్థితి ఏమవుతుంది పాకిస్తాన్? కాబట్టి ముందుకు పెడితే నుయ్యి, వెనక పెడితే గొయ్యి పాకిస్తాన్. మరి అది ఆ దేశం నిజంగా వచ్చి హౌతీలకు వ్యతిరేకంగా ఫుల్ స్కేల్ గా యుద్ధం చేస్తున్నా అనేది ఒక పెద్ద ప్రశ్న. టర్కీ వచ్చి యుద్ధం చేస్తే కనుక టర్కీ ఎన్నో విధాల వాళ్ళు వలనరబుల్గా ఉన్నారు. ఎందుకంటే నేటో సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నేటో ఎంతవరకు వాళ్ళు సాయం చేస్తుంది, వాళ్ళు ఈ బరిలో దిగితే కనుక ఎటువంటి పరిణామాలు వస్తాయి మనం చెప్పలేము. నఫ్తాలి బెనెట్ కనుక వచ్చే ఇజ్రాయెల్ ఎన్నికల్లో గెలిస్తే అతని టార్గెట్ ఇరాన్ కాదు, అతని టార్గెట్ టర్కీ. మరి టర్కీ ఆపరేషన్స్ దిగి అది వీక్ అవుతాయి కనుక మరి నఫ్తాలి బెనెట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడో తెలియదు. ఈజిప్ట్ వాళ్ళు అనవసరంగా అసలు కోalition అయితే చేరారు, సౌదీ అరేబియా ఏమో కాదనట్లేదు, కానీ వాళ్ళు యుద్ధంలో డైరెక్ట్ గా దిగడానికి సిద్ధపడుతున్నారు. ఇవి ఇన్ని ప్రశ్నలు ఈ కోalition సంబంధించి. బంగ్లాదేశ్ అడుగునమ్మా అంటూ మేము కూడా చేరతామని వాడు మొదలెట్టారు. సో అఫ్ కోర్స్ ప్రస్తుతానికి లిస్ట్ లో లేరు, కానీ వాళ్ళు కూడా చేరడానికి సిద్ధపడ్డారు. ఇది సౌదీ అరేబియాని మెప్పించడానికి కోసం దిగారు. కీలకంగా దీంట్లో సరే యుఏఈ, ఒమాన్ ఎలాగో మిస్సింగ్ అయ్యారు. ఎవరు మిస్సింగ్? అమెరికా మిస్సింగ్. అమెరికా లేనంత వరకు ఈ అన్ని దేశాలకు అస్త్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా నుంచే వస్తున్నాయి. అమెరికాకే డిప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఈరోజు వీళ్ళకి ఎవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు? సడన్ గా చైనీస్ ప్లాట్ఫామ్ షిఫ్ట్ అవ్వగలరా వీళ్ళు? చైనీస్ ప్లాట్ఫామ్ షిఫ్ట్ అవ్వలేరు. అయితే కనుక అమెరికా వీళ్ళకు టెక్నాలజీ డినై చేస్తుంది. ఎందుకంటే చైనీస్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ రెండు మాట్లాడుకోకూడదు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ అసెట్స్ అన్ని కూడా అమెరికన్ అసెట్స్. సడన్ గా ఈరోజు వాటిని చైనీస్ అసెట్స్ తో రీప్లేస్ చేయలేరు. రష్యా ఇవ్వగలుగుతా అంటే రష్యాని యుద్ధం ఉంది, అది ఇచ్చే పరిస్థితుల్లో రష్యా కూడా లేదు. ఇంకెక్కడికి పెడతారు వీళ్ళు ఇంత కోalition పెట్టుకున్నా కానీ కూడా ఇన్ఎఫెక్టివ్. ఇది అర్థం చేసుకోవాలి. కానీ ఎస్, థ్రెట్ ఉంది. వీళ్ళు కనుక ఇలాగే కొనసాగించి అది కనుక పటిష్టంగా రేపు కనుక బలపడిందంటే తర్వాత ఈ దేశాలకు శత్రువులో ఉన్న దేశాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు భారతదేశానికి ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ కోalition వాడుకొని మన మీద ఏదో చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు ఈజిప్ట్ మనకు సూయజ్ కెనాల్ నుంచి మన దేశానికి సంబంధించిన షిప్పింగ్ వాళ్ళు ఆపేసే ప్రమాదం మనకు ఉంది. అది అంటే ఇవన్నీ థియరిటికల్. చేయగలరు అంటే చేయలేరు, చేస్తే కనుక దాని రిపర్కషన్స్ వేరేగా ఉంటాయి. మనకు కూడా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. కానీ బట్ థియరిటికల్ గా ఇది చేయగలిగినటువంటి పరిస్థితి రావచ్చు. కానీ వాళ్ళందరూ కూడా అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నారు, వీళ్ళందరూ చైనా మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా స్వతంత్రులు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా వీళ్ళని బండబూత్ తిడుతున్నా వీళ్ళు దాన్ని ఏమి తిరిగి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఒమాన్ మీద కూడా బాంబు పెట్టాలని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఒమాన్ ఏమైనా రిటైల్ కి ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలిగిందా? ఇవ్వలేదు. ఎంబీఎస్ ఏం బెదిరించాడు. ఎంబీఎస్ నోస్ నేను ఏం చేయగలనో తెలుసు అది అని ఎంబీఎస్ చాలా ఇన్సల్ట్ చేశాడు. కానీ ఎంబీఎస్ ఏం మాట్లాడాడు. కాబట్టి ఈ దేశాలు ఎవరికి కూడా స్వతహాగా శక్తి లేదు. అటువంటి దేశాల కూటమి. నేటో అంటావా? నేటో అంత సీన్ ఏం లేదు వీళ్ళకు. వీళ్ళలో విభేదాలు ఇన్ని ఉన్నాయి. సున్నీ ఒమాను, సున్నీ సౌదీకి మధ్యలో ఇంత విభేదాలు ఉన్నాయి. సున్నీ ఖతార్ని మన్నటి దాకా జీసీసీ నుంచి బయటపడేశారు. సో కాబట్టి వాళ్ళలో ఐక్యం అనేది ఎక్కడ వస్తుంది? అలాగే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో వీళ్ళెందుకు జోక్యం చేసుకుంటారు? సో ఇవన్నీ కూడా ఉన్నాయి.
ప్రస్తుతానికి ఏదో సౌదీ అరేబియా కొంచెం ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మౌలికంగా ఏం జరుగుతుంది అక్కడ, అమెరికా మీద నమ్మకం పోయే కొద్దీ ఎవరి కుంపట్లు వాళ్ళు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంకా అది గుణం చూపించి అది ఒక శక్తిగా ఎదిగేటువంటి పరిస్థితులు ఇప్పటిపట్లో అయితే లేవు. ఇది ఎలా ఎవాల్వ్ అవుతుందో రాబోయే కొన్ని సంవత్సరాలు, ఒక దశకంలో ఇది నిజంగా బలపడుతుందా లేదా ఇవన్నీ చూడవలసిన విషయాలు. లెట్స్ కీప్ అ వాచ్.